ఆర్సీబీ జట్టు 18 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ ఐపీఎల్ 2025 టైటిల్ను గెలుచుకుంది. ఫైనల్లో పంజాబ్ కింగ్స్ను ఓడించి ఆర్సీబీ తొలిసారిగా ఐపీఎల్ విజేతగా నిలిచింది. తొలుత బ్యాటింగ్ చేసినటువంటి ఆర్సీబీ 190 పరుగులు చేయగా పంజాబ్ కింగ్స్ 184 పరుగులకే పరిమితమైంది. గతంలో 3 సార్లు ఫైనల్స్కు చేరినప్పటికీ కప్పు గెలవలేకపోయిన ఆర్సీబీ ఈసారి మాత్రం సమిష్టిగా రాణించి విజయం సాధించింది. ఈ సాలా కప్ నమ్మదే అనేటటువంటి నినాదాన్ని నిజం చేసింది. ఈ సాలా కప్ నమ్దు అని ఫ్యాన్స్కు గర్వంగా చెప్పింది. ఈ విజయంతో 18 ఏళ్ల టైటిల్ నిరీక్షణకు తెరదించింది. గత 18 ఏళ్లుగా ఊరించిన టైటిల్ను అసాధారణ ప్రదర్శనతోటి ముద్దాడింది. విరాట్ కోహ్లీ ఎట్టకేలకు తన తొలి ఐపీఎల్ టైటిల్ను అందుకున్నాడు. ఈ విజయంతో కోహ్లీ కన్నీటి పర్యంతమయ్యాడు. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ 35 బంతుల్లో 3 ఫోర్లతోటి 43 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలవగా మయాంక్ అగర్వాల్ 24 పరుగులు, కెప్టెన్ రజత్ పటీదార్ 26 పరుగులు, లివింగ్స్టోన్ 25 పరుగులు, జితేష్ శర్మ 24 పరుగులు చేసి పర్వాలేదనిపించారు. ఇక పంజాబ్ బౌలర్లలో హర్షదీప్ సింగ్, కైల్ జెమిసన్ వీరిద్దరూ చెరో 3 వికెట్లు తీస్తే అజ్మతుల్లా ఉమర్ జాయ్, విజయ్ కుమార్ వైశాఖ్, యజ్వేంద్ర చాహల్ వీళ్ళు ముగ్గురు తలా 1 వికెట్ తీశారు. అనంతరం 20 ఓవర్లలో పంజాబ్ 7 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసి 6 పరుగుల స్వల్ప తేడాతోటి ఓటమి పాలైంది. శశాంక్ సింగ్ 29 బంతుల్లో 3 ఫోర్లు 5 సిక్స్లతోటి 61 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచి అద్భుతంగా రాణించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఆర్సీబీ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, కృణాల్ పాండ్యా వీరిద్దరూ చెరో 2 వికెట్లు తీగా జోస్ హ్యాజిల్వుడ్, రొమారియా షెఫర్డ్ చెరో వికెట్ తీశారు. 191 పరుగుల లక్ష్య ఛేదనలో పంజాబ్ కింగ్స్కు ఓపెనర్లు ప్రియాంష్ ఆర్య, ప్రభు సిమ్రాన్ సింగ్ శుభారంభాన్ని అందించారు. వీరిద్దరు కలిసి తొలి వికెట్కు 43 పరుగులు జోడించారు. ఈ జోడీని హ్యాజిల్వుడ్ విడదీశాడు. ప్రియాంష్ ఆర్య ఇచ్చినటువంటి క్యాచ్ను ఫిల్ సాల్ట్ బౌండరీ లైన్పై అద్భుతంగా అందుకున్నాడు. సో ఆ విధంగా ప్రియాంష్ ఆర్య 24 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చినటువంటి జోష్ ఇంగ్లీష్ దూకుడుగా ఆడాడు. దాంతో పవర్ ప్లేలో పంజాబ్ కింగ్స్ 1 వికెట్ నష్టానికి 52 పరుగులు చేసింది. దూకుడుగా ఆడుతున్నటువంటి ప్రభు సిమ్రాన్ సింగ్ను కృణాల్ పాండ్యా పెవిలియన్కు చేర్చాడు. ఆ తర్వాత క్రీజులకు వచ్చినటువంటి కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కేవలం 1 పరుగు మాత్రమే చేసి రొమారియా షెఫర్డ్ బౌలింగ్లో క్యాచ్అవుట్గా పెవిలియన్కు చేరాడు. శ్రేయస్ అయ్యర్ 1 పరుగుకే అవుట్ కావటము మ్యాచ్కు టర్నింగ్ పాయింట్ అయింది. ఆ తర్వాత వచ్చినటువంటి నేహాల్ వధేరా జిడ్డుగా బ్యాటింగ్ చేయగా జోష్ ఇంగ్లీష్ దూకుడుగా ఆడే ప్రయత్నం చేశాడు. జోష్ ఇంగ్లీష్ను కృణాల్ పాండ్యా అవుట్ చేయగా నేహాల్ వధేరాను భువనేశ్వర్ కుమార్ పెవిలియన్కు చేర్చాడు. ఆ తర్వాత క్రీజులకు వచ్చినటువంటి మార్కస్ స్టోయినిస్ భారీ సిక్సర్ బాది మరుసటి బంతికే క్యాచ్ అవుట్ అయ్యాడు. ఇక అజ్మతుల్లా ఉమర్ జాయ్ను యష్ దయాల్ అవుట్ చేయడంతో మ్యాచ్ ఆర్సీబీ వైపు మళ్ళింది. చివర్లో శశాంక్ సింగ్ సిక్సర్లు బౌండరీలతోటి ఆశలు రేకెత్తించినప్పటికీ ఆఖరి ఓవర్ను హ్యాజిల్వుడ్ కట్టుదిట్టంగా వేసి విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు. చివరి ఓవర్లో శశాంక్ సింగ్ 3 సిక్స్లు ఓ బౌండరీ బాదినప్పటికీ పంజాబ్కు విజయం దక్కలేదు. ఇక ఆర్సీబీ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, కృణాల్ పాండ్యా వీరిద్దరూ చెరో 2 వికెట్లు తీస్తే యష్ దయాల్, జోష్ హ్యాజిల్వుడ్ అండ్ రొమారియా షెఫర్డ్ ఈ ముగ్గురు తలా 1 వికెట్ తీశారు. సో మొత్తంగా యష్ దయాల్ 1 వికెట్ తీసినప్పటికీ 3 ఓవర్లలో 18 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అంటే ఓవర్కి సగటున 6 పరుగులు ఇస్తే కృణాల్ పాండ్యా అద్భుతమైనటువంటి బౌలింగ్ తోటి మ్యాచ్ను మలుపు తిప్పాడు. 4 ఓవర్లలో కేవలం 17 పరుగులు మాత్రమే ఇచ్చినటువంటి కృణాల్ పాండ్యా 2 కీలక వికెట్లు పడగొట్టాడు. కృణాల్ పాండ్యా ఓవర్కి సగటున 4.2 చొప్పున మాత్రమే పరుగులు ఇచ్చి కీలకంగా మారాడు. అందుకే కృణాల్ పాండ్యాకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. కృణాల్ పాండ్యా అండ్ యష్ దయాల్ వీరిద్దరూ చాలా పొదుపుగా బౌలింగ్ చేయగా మిగతా బౌలర్లు కాస్త భారీగానే పరుగులు సమర్పించుకున్నారు. అంతకుముందు టాస్ గెలిచినటువంటి పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేపట్టినట్టు ఆర్సీబీ ఇన్నింగ్స్ను ఓపెనర్ ఫిల్ సాల్ట్ దూకుడుగా ప్రారంభించాడు. హర్షదీప్ సింగ్ వేసినటువంటి తొలి ఓవర్లో ఫిల్ సాల్ట్ 1 సిక్స్ 1 ఫోర్ కొట్టడంతో ఆ ఓవర్లో 13 పరుగులు వచ్చాయి. కైల్ జెమిసన్ వేసినటువంటి 2వ ఓవర్లో కూడా ఓ 4 కొట్టినటువంటి ఫిల్ సాల్ట్ అదే ఓవర్లో అదే ఊపులో మరో భారీ షాట్ కొట్టబోయి మిడాన్లో శ్రేయస్ అయ్యర్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. శ్రేయస్ అయ్యర్ వెనక్కి పరిగెడుతూ అద్భుతంగా ఆ క్యాచ్ను అందుకున్నాడు. అలా 18 పరుగుల వద్ద ఆర్సీబీ తన తొలి వికెట్ను కోల్పోయింది. 9 బంతులు ఆడినటువంటి ఫిల్ సాల్ట్ 16 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇక 2వ ఓవర్లోనే వికెట్ కోల్పోవడంతో 3వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చినటువంటి మయాంక్ అగర్వాల్తో కలిసి కోహ్లీ కాస్త ఆచితూచి ఆడాడు. కోహ్లీ తాను ఎక్కువగా స్ట్రైకింగ్ తీసుకోకుండా మయాంక్ అగర్వాల్కు ఎక్కువగా బ్యాటింగ్ చేసే అవకాశం ఇచ్చాడు. ఒకవైపు మయాంక్ అగర్వాల్ అడపా బౌండరీలు కొట్టగా కోహ్లీ మాత్రం తాను క్రీజులో నిలదొక్కోవాలనేటటువంటి గట్టి పట్టుదలతోటి ఆడాడు. దీంతో 6 ఓవర్ల పవర్ ప్లే ముగిసేసరికల్లా ఆర్సీబీ 1 వికెట్ నష్టానికి 55 పరుగులు చేసింది. అయితే పవర్ ప్లే తర్వాత 7వ ఓవర్లో బౌలింగ్కి దిగినటువంటి స్పిన్నర్ చాహల్ తను వేసినటువంటి తొలి ఓవర్ 2వ బంతికే మయాంక్ అగర్వాల్ను అవుట్ చేశాడు. భారీ షాట్ ఆడినటువంటి అగర్వాల్ హర్షదీప్ సింగ్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 18 బంతులు ఎదుర్కొన్నటువంటి మయాంక్ అగర్వాల్ 2 ఫోర్లు 1 సిక్సర్ తోటి 24 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అలా ఆర్సీబీ 56 పరుగుల వద్ద తన 2వ వికెట్ను కోల్పోయింది.
ఇక 4వ స్థానంలో ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటీదార్ బ్యాటింగ్ వచ్చాడు. 10 ఓవర్లు ముగిసేసరికల్లా ఆర్సీబీ 2 వికెట్ల నష్టానికి 87 పరుగులు చేసింది. అప్పటికి కోహ్లీ 21 బంతుల్లో 27 పరుగులు మాత్రమే చేశాడు. కోహ్లీ అదే తరహాలో కాస్త స్లోగా ఆడుతుండటంతో రజత్ పటీదార్ మాత్రం కాస్త దూకుడుగానే బ్యాటింగ్ చేశాడు. 16 బాల్స్లలో 2 సిక్స్లు 1 4 తోటి 26 పరుగులు చేసినటువంటి రజత్ పటీదార్ కైల్ జేమిసన్ వేసినటువంటి 11వ ఓవర్లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. పటీదార్ రివ్యూ కూడా తీసుకోకుండా పెవిలియన్కు చేరాడు. అలా 96 పరుగుల వద్ద ఆర్సీబీ రజత్ పటీదార్ రూపంలో తన 3వ వికెట్ను కోల్పోయింది. ఇక చాహల్ వేసినటువంటి 12వ ఓవర్లో కేవలం 6 పరుగులు మాత్రమే వచ్చాయి. అజ్మతుల్లా ఉమర్జాయ్ వేసినటువంటి 15వ ఓవర్లో ఆర్సీబీకి గట్టి షాక్ తగిలింది. ఎంతో ఓపిక్గా క్రీజ్లో నిలబడి బ్యాటింగ్ చేసినటువంటి విరాట్ కోహ్లీ ఉమర్జాయ్ వేసినటువంటి ఓ బౌన్సర్ను షాట్ ఆడబోయాడు. బాల్ గాల్లోకి లేచేసరికల్లా 15 మీటర్లు పరిగెత్తినటువంటి ఉమర్జాయ్ చక్కటి క్యాచ్ అందుకున్నాడు. 33 బాల్స్ ఆడినటువంటి విరాట్ కోహ్లీ 3 4లతోటి 42 పరుగులు చేశాడు. సో కోహ్లీ యొక్క స్ట్రైక్ రేటు 127.27గా ఉంది. అంటే అంత వేగంగా బ్యాటింగ్ చేయలేకపోయాడు. చివరి వరకు క్రీజ్లో నిలబడాలనేటటువంటి గట్టి పట్టుదలతోటి కోహ్లీ కనిపించినప్పటికీ మరి చివరిలో స్కోరు వేగాన్ని పెంచేటటువంటి సమయంలో అవుట్ కావటము ఆర్సీబీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సో అలా 131 పరుగుల వద్ద కోహ్లీ రూపంలో ఆర్సీబీ తన 4వ వికెట్ను కోల్పోయింది. 15 ఓవర్లు ముగిసేసరికల్లా ఆర్సీబీ 4 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. 6వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చినటువంటి జితేష్ శర్మ వచ్చి రావడంతో బౌండరీలతోటి దూసుకుపోయాడు. హర్షదీప్ సింగ్ వేసినటువంటి 16వ ఓవర్లో వరుసగా 2 4లు కొట్టినటువంటి జితేష్ శర్మ జమేసన్ వేసినటువంటి 17వ ఓవర్లో వరుసగా 2 సిక్సర్లు బాదాడు. ఆ ఓవర్లో లివింగ్స్టన్ కూడా ఓ 6 బాదాడు. ఆ ఓవర్లో ఏకంగా 23 పరుగులు సమర్పించుకున్నటువంటి జమేసన్ అదే ఓవర్లో 5వ బంతికి లివింగ్స్టోన్ను అవుట్ చేసి కాస్త ఊరట పొందాడు. 7వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చినటువంటి రొమారియో షెఫర్డ్ విజయ్ కుమార్ వైశాఖ్ వేసినటువంటి 18వ ఓవర్లో తొలి బంతికి భారీ షాట్ కొడితే సబ్స్టిట్యూట్ ఫీల్డర్ ప్రవీణ్ దుబే ఆ క్యాచ్ను వదిలేశాడు. అయితే అదే ఓవర్లో జితేష్ శర్మ బౌల్డ్ అయ్యాడు. 10 బంతులు ఎదుర్కొన్నటువంటి జితేష్ శర్మ 2 4లు 2 సిక్సర్లతోటి 24 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అలా 171 పరుగుల వద్ద ఆర్సీబీ తన 6వ వికెట్ను కోల్పోయింది. ఆ 18వ ఓవర్లో విజయ్ కుమార్ వైశాఖ్ కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చి జితేష్ శర్మను అవుట్ చేశాడు. అజ్మతుల్లా ఉమర్జాయ్ వేసినటువంటి 19వ ఓవర్లో చివరి 2 బంతులకు రొమారియో షెఫర్డ్ వరుసగా 4 6 కొట్టాడు. ఇక చివరి ఓవర్ వేసినటువంటి హర్షదీప్ సింగ్ అద్భుతంగా ఆ ఓవర్ను వేశాడు. ఆ ఓవర్లో కేవలం 3 పరుగులు మాత్రమే ఇచ్చినటువంటి హర్షదీప్ సింగ్ 3 వికెట్లు తీశాడు. హర్షదీప్ సింగ్ వేసినటువంటి ఆ ఓవర్లో ఫస్ట్ బాల్కు 1 రన్ వస్తే 2వ బాల్కు వికెట్, 3వ బాల్కు 1 రన్ను, 4వ బాల్కు వికెట్, 5వ బాల్కు 1 రన్ను, 6వ బాల్కు వికెట్, ఇలా సాగింది. రన్ తర్వాత వికెట్, వికెట్ తర్వాత రన్ను, అలా ఆ ఓవర్లో 3 పరుగులు మాత్రమే ఇచ్చినటువంటి హర్షదీప్ సింగ్ 3 వికెట్లు తీశాడు. రొమారియో షెఫర్డ్ 9 బాళ్లలో 1 4 1 సిక్సర్ తోటి 17 పరుగులు చేసి హర్షదీప్ సింగ్ వేసినటువంటి ఆ చివరి ఓవర్లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయితే కృణాల్ పాండ్యా 5 బంతుల్లో కేవలం 4 పరుగులు మాత్రమే చేసి అదే హర్షదీప్ సింగ్ బౌలింగ్లో శ్రేయస్ అయ్యర్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక భువనేశ్వర్ కుమార్ 2 బంతులు ఎదుర్కొని 1 పరుగు మాత్రమే చేసి ప్రియాంష్ ఆర్యాకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. సో ఆ విధంగా 20 ఓవర్లు ముగిసేసరికల్లా ఆర్సీబీ 9 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. ఇక పంజాబ్ బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే హర్షదీప్ సింగ్ తర్వాత జమేసన్ వీరిద్దరూ చెరో 3 వికెట్లు తీస్తే అజ్మతుల్లా, ఆ తర్వాత విజయ్ కుమార్ వైశాఖ్, ఆ తర్వాత చాహల్ వీళ్ళు ముగ్గురు కూడా తలా 1 వికెట్ తీశారు. సో మొత్తంగా 5 బౌలర్లు బౌలింగ్ వేస్తే అందరికీ వికెట్లు తెక్కాయి. హర్షదీప్ సింగ్ తన తొలి 3 ఓవర్లలో 37 పరుగులు ఇస్తే చివరి ఓవర్లో మాత్రము కేవలం 3 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీశాడు. కైల్ జమేసన్ మాత్రం 3 వికెట్లు తీసినప్పటికీ భారీగానే పరుగులు సమర్పించుకున్నాడు. 4 ఓవర్లలో 48 పరుగులు ఇచ్చాడు. అంటే ఓవర్కు సగటున 12 చొప్పున పరుగులు ఇవ్వడం జరిగింది. ఇక విజయ్ కుమార్ వైశాఖ్ 1 వికెట్ తీసినప్పటికీ పరుగులను బాగా నియంత్రించాడు. 4 ఓవర్లలో 1 వికెట్ తీసినటువంటి విజయ్ కుమార్ వైశాఖ్ 30 పరుగులు ఇచ్చాడు. ఓవర్కు సగటున 7.5 చొప్పున పరుగులు ఇవ్వడం జరిగింది. ఈ మ్యాచ్లో తన అద్భుతమైనటువంటి బౌలింగ్ తోటి ఆర్సీబీ విజయంలో కీలక పాత్ర పోషించిన కృణాల్ పాండ్యాకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఇక ఈ మ్యాచ్ యొక్క స్కోర్ బోర్డు విషయానికి వచ్చినట్లయితే టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టినటువంటి ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. ఓపెనర్ ఫిల్ సాల్ట్ 9 బంతుల్లో 2 4లు 1 సిక్సర్ తోటి 16 పరుగులు చేసి జమేసన్ బౌలింగ్లో శ్రేయస్ అయ్యర్కు క్యాచ్ అవుట్ కాగా విరాట్ కోహ్లీ 35 బంతుల్లో 3 4లతోటి 43 పరుగులు చేసి అజ్మతుల్లా ఉమర్జాయ్ బౌలింగ్లో అతనికి రిటర్న్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. సో ఆర్సీబీ ఇన్నింగ్స్లో కోహ్లీని టాప్ స్కోరర్. ఇక 3వ స్థానంలో బ్యాటింగ్ వచ్చినటువంటి మయాంక్ అగర్వాల్ 18 బంతుల్లో 2 4లు 1 సిక్సర్ తోటి 24 పరుగులు చేసి చాహల్ బౌలింగ్లో హర్షదీప్ సింగ్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. కెప్టెన్ రజత్ పటీదార్ 16 బంతుల్లో 1 4 2 సిక్సర్లతోటి 26 పరుగులు చేసి జమేసన్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. లివింగ్స్టోన్ 15 బంతుల్లో 2 సిక్సర్లతోటి 25 పరుగులు చేసి జమేసన్ బౌలింగ్లోనే ఎల్బీడబ్ల్యూగా అవుట్ కాగా జితేష్ శర్మ 10 బంతుల్లో 2 4లు 2 సిక్సర్లతోటి 24 పరుగులు చేసి విజయ్ కుమార్ వైశాఖ్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. ఇక రొమారియో షెఫర్డ్ 9 బంతుల్లో 1 4 1 సిక్సర్ తోటి 17 పరుగులు చేసి హర్షదీప్ సింగ్ బౌలింగ్లో
ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. కృణాల్ పాండ్యా 5 బంతుల్లో 4 పరుగులు మాత్రమే చేసి హర్షదీప్ సింగ్ బౌలింగ్లో శ్రేయస్ అయ్యర్కి క్యాచ్ ఇచ్చి అవుట్ కాగా, భువనేశ్వర్ కుమార్ 2 బంతుల్లో 1 పరుగు చేసి హర్షదీప్ సింగ్ బౌలింగ్లో ప్రియాంష్ ఆర్యకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. వీరు ముగ్గురు కూడా అంటే రొమారియో షెఫర్డ్, కృణాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్ వీరు ముగ్గురు కూడా హర్షదీప్ సింగ్ వేసినటువంటి చివరి ఓవర్లో అంటే 20 ఓవర్లో అవుట్ అయ్యారు. ఇక ఎస్జేఎల్ 1 బంతి ఎదుర్కొని 1 పరుగు చేసి నాట్అవుట్గా నిలిచాడు. దీంతో ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. ఇక పంజాబ్ బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే హర్షదీప్ సింగ్ 3 వికెట్లు తీస్తే జమేసన్ కూడా 3 వికెట్లు తీశారు. సో వీరిద్దరు హర్షదీప్ సింగ్, జమేసన్ వీరిద్దరు కూడా చెరి 3 వికెట్లతో రాణించగా, అజ్మతుల్లా ఉమర్జాయ్, విజయ్ కుమార్ వైశాఖ్, చాహల్ వీరు ముగ్గురు కూడా తలా 1 వికెట్ తీశారు. అనంతరం 191 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగినటువంటి పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 184 పరుగులు మాత్రమే చేసి 6 పరుగుల స్వల్ప తేడాతోటి ఓటమి పాలైంది. పంజాబ్ ఓపెనర్ ప్రియాంష్ ఆర్య 19 బంతుల్లో 4 ఫౌలతోటి 24 పరుగులు చేసి హ్యాజిల్వుడ్ బౌలింగ్లో ఫిల్ సాల్ట్కు క్యాచ్ అవుట్ కాగా, మరో ఓపెనర్ ప్రభసిమ్రాన్ సింగ్ 22 బంతుల్లో 2 సిక్సర్లతోటి 26 పరుగులు చేసి కృణాల్ పాండ్యా బౌలింగ్లో భువనేశ్వర్ కుమార్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక జోష్ ఇంగ్లీష్ 23 బంతుల్లో 1 4 4 సిక్సర్లతోటి 39 పరుగులు చేసి కృణాల్ పాండ్యా బౌలింగ్లో లివింగ్స్టోన్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. సో మంచి జోష్ మీద ఉన్నటువంటి జోష్ ఇంగ్లీష్ను, అదేవిధంగా కీలకమైనటువంటి ప్రభసిమ్రాన్ సింగ్ ఈ ఇద్దరిని కూడా కృణాల్ పాండ్యా అవుట్ చేసి మ్యాచ్ను మలుపు తిప్పాడు. ఇక కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 2 బంతుల్లో కేవలం 1 పరుగు మాత్రమే చేసి రొమారియో షెఫర్డ్ బౌలింగ్లో జితేష్ శర్మకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. నేహాల్ వదేరా 18 బంతుల్లో 1 సిక్సర్ తోటి 15 పరుగులు చేసి భువనేశ్వర్ కుమార్ బౌలింగ్లో కృణాల్ పాండ్యాకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. శశాంక్ సింగ్ అద్భుతంగా ఆడాడు. 30 బంతుల్లో 3 ఫోర్లు ఏకంగా 6 సిక్సర్లతోటి 61 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. సో ఈ మ్యాచ్ మొత్తం మీద శశాంక్ సింగే టాప్ స్కోరర్ అయినప్పటికీ పంజాబ్ను గెలిపించలేకపోయాడు. స్టైనిస్ 2 బంతుల్లో 1 సిక్సర్ తోటి 6 పరుగులు చేసి భువనేశ్వర్ కుమార్ బౌలింగ్లో ఎస్జేఎల్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయితే, అజ్మతుల్లా ఉమర్జాయ్ 2 బంతుల్లో 1 పరుగు మాత్రమే చేసి ఎస్జేఎల్ బౌలింగ్లో సబ్స్టిట్యూట్ మనోజ్ భాండాకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక జమేసన్ 2 బంతులు ఎదుర్కొని పరుగులేమి చేయకుండా నాట్అవుట్గా నిలిచాడు. దీంతో పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసి 6 పరుగుల స్వల్ప తేడాతోటి ఓటమి పాలైంది. ఇక ఆర్సీబీ బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే భువనేశ్వర్ కుమార్ అండ్ కృణాల్ పాండ్యా వీరిద్దరూ చెరో 2 వికెట్లు తీస్తే, ఎస్జేఎల్, హ్యాజిల్వుడ్, ఆ తర్వాత రొమారియో షెఫర్డ్ ఈ ముగ్గురు తలా 1 వికెట్ తీయడం జరిగింది. మొత్తంగా కృణాల్ పాండ్యా, ఆ తర్వాత ఎస్జేఎల్ వీరిద్దరూ అద్భుతంగా బౌలింగ్ చేసి వికెట్లు తీయడమే కాకుండా పరుగులను నియంత్రించడంతో ఆర్సీబీ కప్పు గెలవగలిగింది.